నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, తెలంగాణలో కొండ సురేఖ ఫ్యామిలీ ఏ పార్టీకైనా బండనే, పెద్ద గుదిబండ. ఎవరు ఆహ్వానించినా ఆ పార్టీకి గిఫ్ట్గా లభించినటువంటి ఒక గుదిబండ. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపైన రాళ్లు విసిరి కాల్పులకు కారణమైనటువంటి కొండ సురేఖ ఫ్యామిలీ, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి ప్రవేశం. బీఆర్ఎస్లో అధికారంలోకి వచ్చినాక కుల మత భేదాలు, తిట్లు, శాపనార్థాలని పాపం వాళ్ళు రద్దు చేసుకున్నారు. తెలంగాణ వ్యతిరేకులైనా వాళ్ళ ద్వారా ప్రయోజనం కలిగేది ఉంటే వాళ్ళని ఆహ్వానించి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు మంచి కొండ మీద కూర్చుండబెట్టారు. అక్కడ ఉన్నది ఆడ ఏమిడలే. ఆ నుంచి ఏం చేసింది? కాంగ్రెస్లోకి వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఆయనను ఆగం చేశారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆగం చేస్తున్నారు. ఆ బిడ్డ మాట్లాడేది ఒకటి, తల్లి మాట్లాడేది ఒకటి, భర్త మాట్లాడేది ఒకటి. ఇవన్నీ మరి అందరూ మరి కూర్చొని అనుకునే నువ్వు రేపు మీడియా సమావేశంలో ఇగో ఈ బాంబులు వేయి, ఇగో నేను ఇవి బాంబులు వేస్తా, ఇట్లా మాట్లాడుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ను ఆగం చేస్తున్నారు. ఇది వాళ్ళనేగా, కొత్త కాదు. కాంట్రవర్సెస్ టాపిక్లలో కొండ సురేఖ గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డ మొన్న రీసెంట్లీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడింది, తండ్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి, తల్లికి మంత్రి పదవి ఇచ్చినాక ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారు. అయినా ఉన్న మంత్రి పదవిని ఆమె కాపాడుకుంటుందా? ఆ మంత్రి పదవి అనే దానికి, గంభీరంగా ఉన్నటువంటి మంత్రి పదవి దానికి ఏమన్నా హోదాకు విలువ ఇస్తుందా? విలువ ఇచ్చినట్టుగా మాట్లాడుతుందా? అంటే ఏంలో చిన్న పోరడు, ఎల్కేజీ పోరడు మాట్లాడాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి అయ్యే వాళ్ళని అడుగుతాడు. అమ్మ ఇది రేపు మాట్లాడితే నేను మాట్లాడచ్చా? ఏముండదు, స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు బిడ్డకు కానీ కొండకు కానీ సురేఖ గారికి. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు మేము ఈమెను ఆహ్వానిస్తే మంత్రి పదవి ఇస్తామనే దానికి వచ్చింది. అయితే వీళ్ళట వైసీపీ మన జనసేన పార్టీలోకి వెళ్తారట. ఇక పవన్ కళ్యాణ్ గుంటే సుఖాలు చూపిస్తారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఏ పార్టీలో లేకుండా హాయిగా ఇండివిజువల్గా ఉండి రామ 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 అనుకుంటూ 10 మందిని బ్యాచ్ను పెట్టుకొని భయన వేసుకుంటూ ఉన్నదే ఉత్తవం. వీళ్ళు ఏ పార్టీకి పోయినా గుదిబండనే కొత్తగా గుదిబండ కొనుక్కున్నట్టు. మరి జనసేన ఏమంటుందో, ఆహ్వానిస్తుందా ఏదో చూద్దాం. ఇటీవలి కాలంలో కొండ ఫ్యామిలీకి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పరకాల అసెంబ్లీ టికెట్ను ఆశిస్తున్న సుస్మిత తనకు అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా అంటే ముందే ఊహించింది, ఎట్లని ఇయ్యారు పరకాలది ఇయ్యారని. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండ సురేఖకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో నోటీసులు ఇస్తే బెంగళూరుకు పోయి ఖర్గేని కలిసి వివరణ ఇచ్చిందట. అంటే ఏమన్నట్టు? అంటే పార్టీకి వ్యతిరేకంగా చర్యలు నడుస్తున్నట్టే కదా. ఇక జనసేనకు ఉంటుంది, తర్వాత సుక్కలు చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఆహ్వానించకు, నువ్వు చాలా మంచివాడివి, ఈ కార్యకర్తలు మంచివాళ్ళు, ఈ గుదిబండల్లో నువ్వు పెట్టుకొని అవాస్ పాలవుడే తప్ప ఏముండదు. ఇలాంటి తరుణంలోనే సుస్మిత జనసేన వైపు చూస్తున్నారని, ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీని విస్తరించే పనిలో ఉన్న జనసేన ఆమె చేరికకు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఓ గోయిందా, తెలంగాణలో నువ్వు వీరికి ఒకవేళ జెండా ఇచ్చి ముందుకు నడువుండి అంటే ఇక నడవరు, అందరిని వెనుకకు పంపిస్తారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మా రిఫ్లెక్షన్ తరపున మిమ్మల్ని అడుగుతున్నా, దయచేసి ఇటువంటి వాళ్ళకు పార్టీ బాధ్యతలు ఇస్తే భూస్థాపితం అవుతుంది. ఈ కొండలు బండలుగా తయారైపోతారు, పెద్ద గొదిబండగా నీ పార్టీకి మారుతారయ్యా, నువ్వు తీసుకోకు. అదేవిధంగా తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీ విస్తరణ వ్యూహాలకు బలం చేకూరుస్తుంది. అయితే ఈ ప్రచారంపై కొండ సుస్మిత వైపు నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్లో అంతర్గత వివాదం ముదురుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రచారం తీవ్ర ఆసక్తిని లేపింది. ఏది ఏమైనా కొండ కుటుంబము ఏ పార్టీలోకి ప్రవేశించినా గుదిబండగా తయారవుతారా కారా? ప్రేక్షకులారా, ఒకవేళ జనసేన పార్టీ వాళ్ళు ఈమెను బొకేతోటి శాలువాలతోటి సన్మానించి ఆహ్వానిస్తే జనసేన పార్టీ మన దగ్గర పొడుగు దొబ్బుతుందా దొబ్బదా? తెలంగాణలో ఏమైనా
మార్పు వస్తుందా జనసేన పార్టీ, లేకుంటే మొత్తానికి తుడిచిపెట్టుకోపోతుందా? ఇది వీళ్ళకి అధికారం ఇస్తే, పెత్తనం వీళ్ళకి ఇస్తే, పేనుకు పెత్తనం ఇస్తే ఏమవుతుంది? నెత్తంతా కొరికినట్టు అవుతుంది. కొండా సురేఖ కుటుంబానికి ఏమైనా పెత్తనం జనసేన ఇస్తే పార్టీ పరిస్థితి ఏంది? గోవిందనా విజయమా? వెంకటేశ్వర అంటాం గోవిందా గోవిందా అంటే మేము చేసిన పాపాలని గోవిందా గోవిందా. ఇక్కడికి వీళ్ళు వస్తే పార్టీ గోవిందనా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.